హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రీసెంట్ గా వచ్చేసి నేను డీసీ మూవీ చూశాను. డీసీ మూవీ అప్పుడే వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. దాదాపు వచ్చి కూడా ఒక 1 వీక్ అయిపోతుంది. ఈ సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సినిమాలో అనిరుద్ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ వేరే లెవెల్లో ఉందన్నమాట. లోకేష్ కనగరాజు మనకు ఇదివరకు డైరెక్టర్ గానే పరిచయం. దాదాపు మనకు కత్తి గాని, కూలీ, అదే విధంగా చాలా సినిమాలు ఉన్నాయండి. మాస్టర్ అవి ఇవి చాలా సినిమాలు అయితే ఉన్నాయి. అతను హుక్కు ఎలా పెడతాడో తెలుసు కదా. సినిమాలో ఇంకో సినిమాకి ఈ సినిమాకి లింక్ అలా పెట్టుకుంటూ వస్తాడనమాట. ఈ సినిమాలో వచ్చేస్తే మెయిన్ హీరోయిన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ గా చేశారు. ఒకరు వచ్చేసి సంజన కృష్ణమూర్తి, ఇంకొకరు వచ్చేసి మన రెడ్ బోస్ పాప వమికా గబ్బి అనమాట. వమికా గబ్బి అయితే పిచ్చ ఫ్యాన్స్ అయితే తయారైపోయారండి. ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో వచ్చేసి అనిరుద్ అయితే సరిగా అదర కొట్టేశాడు అనమాట. అసలు ఈ సినిమాకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ స్కోర్ అయితే లేకపోతే కొంచెం కష్టంగానే అనుకోవచ్చు. మెయిన్ హీరో అనిరుద్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోకేష్ కనగరాజ్ అండి. ఇంతవరకు మనం డైరెక్షన్ లో అయితే నెంబర్ 1 సినిమాలు చేశాడు అనుకుంటా. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ సినిమా చేస్తే ఈ విధంగా ఉండదని మాత్రం అసలు ఎవరు ఊహించలేదు. ఎక్కడ ఒక చిన్న ఏంది ఇలా చేశాడు ఈ సీన్ అనేది లేకుండా పర్ఫెక్ట్ అసలు మెయిన్ ఆర్టిస్ట్ లాగా అదర్ కొట్టేశాడు అనమాట. అండ్ ఒకటి నేను ఈ సినిమా గురించి ఒకటి చెప్పాలనుకున్నాను. సినిమాలు అయితే పాటలు లేవండి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదర్ కొట్టారు. ఒక్కొక్క ఫైట్ కి ఒక్కొక్క థీమ్ మ్యూజిక్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ చూడకపోతే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. తమిళ్లో అయితే అదిరిపోతుంది. తెలుగులో చాలా మందికి తెలియదు ఈ సినిమా వచ్చిన సంగతి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా లేడీస్ అయితే దయచేసి తీసుకెళ్ళమాకండి. కొంచెం వల్గర్ సీన్స్ టైప్ ఆఫ్ అయితే ఉన్నాయి. యూత్ అయితే మంచిగా ఎంజాయ్ చేసే విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లో మనం ఆర్జీవీ సినిమాలను ఏ విధంగా అయితే క్రేజ్ గా చూసామో అదే విధంగా అయితే ఉంది. అదే ఫ్రేమ్, అదే కలర్ ప్రింట్ తో అయితే సినిమా ఎక్స్ట్రాడినరీ వేరే లెవెల్లో అయితే ఉంది. అండ్ రీసెంట్ గా నేను కొరియన్ కనగరాజు మూవీని కూడా రివ్యూ అయితే చేయడం జరిగింది. ఒకసారి అది కూడా చూడకపోతే ఆ రివ్యూ కూడా చూడండి. ఆ సినిమా కూడా బాగుంది. ప్లస్ దాంతో పాటు వచ్చినటువంటి ఈ సినిమా కూడా అద్భుతంగా ఉంది. ఇంకా మరి చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని మీరు ఫాలో చేసుకోండి. మన ఛానల్ లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే ఉంటుంది. Thank you. Follow me. Bye.